ప్రముఖ నటి ప్రత్యూష మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే 2002లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు ఇవాళ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పిచ్చేందుకు సిద్ధమైంది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి అప్పీల్ చేస్తున్నాడు. అయితే దానికి కౌంటర్గా నటి ప్రత్యూష తల్లి సరోజిని పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడికి శిక్ష పెంచాలంటూ గత సంవత్సరం నవంబర్లో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ప్రత్యూష తల్లి సరోజిని చేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో 24 సంవత్సరాల నాటి కేసులో కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిందితుడికి కోర్టు ఇంకా శిక్ష విధిస్తుందా లేక శిక్ష తగ్గిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, వివరాలేంటి? వినోద్, సంచలనం సృష్టించిన 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించినటువంటి ప్రత్యూష ఆత్మహత్య కేసుకు సంబంధించి చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. ఎప్పుడైతే 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం దాదాపు 7:30 ఆ ప్రాంతాల్లో ఎవరైతే ప్రత్యూష తనతో పాటు ఈ కేసులో నిందితుడు ఉన్న సిద్ధార్థరెడ్డి వారిద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు. అంటే కొన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్న వీరు ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఆ తర్వాత ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చడం, ఆ తర్వాత ప్రత్యూష చనిపోవడం, సిద్ధార్థరెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడడం అప్పుడు చాలా సంచలన కేసుగా ఉంది. ఎందుకంటే తనపై అత్యాచారం జరిపిన తర్వాతే హతమార్చారు ఊపిరాడకుండా చేసి అంటే ఆరోపణలు కూడా వినిపించాయి. ఆ తర్వాత కేసు సిబిఐ దగ్గర వెళ్ళడం రాజకీయంగా తీవ్ర ప్రకంపన కూడా కారణమైంది. అయితే ఇలాంటి కేసుకు సంబంధించి అప్పటి దర్యాప్తు కొనసాగుతూ వచ్చింది. అయితే గవర్నమెంట్ ఏదైతే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ మాత్రం ఇక్కడ ప్రత్యూషపై అత్యాచారం జరగడం కావచ్చు, లేదంటే ఆమెను చంపి మర్డర్ చేసినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవంటూ కూడా స్పష్టమైనటువంటి ఒక నివేదికనిచ్చింది. ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా అంటే 5 సంవత్సరాల శిక్ష విధించిన కోర్టు ఆ తర్వాత దాన్ని 3 సంవత్సరాలకు తగ్గించడం, వీటన్నిటిపైన ప్రత్యూష తల్లి సరోజిని కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అప్పటి నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అంటే కేసు సంబంధించిన శిక్షను పెంచాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి. అంటే సిద్ధార్థ తరపున నిందితుడు సిద్ధార్థ తరపున న్యాయవాదులు మాత్రం వాదించారు. అంటే ఇది ఎక్కడ కూడా ఆత్మహత్యకు పురిగొల్పడం కాదు, ఎందుకంటే తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు, ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు కాబట్టి అందులో ఈ సెక్షన్స్ వర్తించమంటూ వాదించారు. ఇట్లా ఇరుపక్షాల వాదన విన్న న్యాయస్థానం ఈరోజైతే తుది తీర్పు ఇవ్వబోతుంది. మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, శిక్షను పెంచబోతుందా, ఇంకేమైనా యాడ్ చేయబోతుందా, ఇలాంటి కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. 2 దశాబ్దాల తర్వాత కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఆ తర్వాత ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది కాబట్టి తీర్పు ఎలాంటి తీర్పు రాబోతున్నటువంటి విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే రమణ, కింది కోర్టు 5 ఏళ్ల శిక్ష విధిస్తే హైకోర్టు 2 ఏళ్లకు తగ్గించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఎలా ఉండొచ్చు? అంటే ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయా శిక్షని? అంటే కింది కోర్టు ఇచ్చిన తీర్పును వచ్చేస్తూ హైకోర్టు తగ్గించడం వాటిపైనే ఇన్ని రోజులుగా కూడా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. మొత్తగా సుప్రీంకోర్టు అయితే అన్ని అంశాలను పరిశీలించింది. ముందు రిజర్వ్ తీర్పు మొన్న ఇద్దామనుకున్న తీర్పు రిజర్వ్ లో పెట్టింది. అది ఇప్పుడు తుది తీర్పు వెల్లడించిన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు రాబోతుంది, ఎవరైతే సరోజిని దేవి తరఫున న్యాయవాదులు వాదించినటువంటి విషయం అంటే తనకు అసలు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశమే లేదు, కానీ ఎప్పుడైతే పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ సంబంధించి కూడా ఏదైతే వారు టోల్డింగ్ లో విషయం కానీ మొత్తం మంది కానీ కలుపుకొని తాగారో వాటికి సంబంధించిన మోతాదుల విషయంలో కూడా ప్రత్యూషకు సంబంధించిన దానిలో మోతాదు ఎక్కువ ఉందనే విషయాన్ని వారు పదే చెప్తూ వచ్చారు. ఇలాంటి కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే ఇదంతా ఇందులో ఒక ప్లాంట్ గా జరిగింది. పెళ్లి చేసుకోమని ప్రత్యూష పదే ఒత్తిడి చేయడంతోనే తన అడ్డు దొరికించేందుకు ఇదంతా ఒక ప్లాంట్ గా చేశారనేటువంటి ఆరోపణే సరోజిని సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే వాదిస్తూ వచ్చారు. ఇలాంటి వాదనలన్నీ విన్నటువంటి కోర్టు అంటే సిబిఐ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు తను సిబిఐ నివేదికను బేస్ చేసుకుంటుంది. తర్వాత కేసు ద్వారా ఇంకేవైతే సాంకేతిక అంశాలు వాటిని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ రోజు తుది తీర్పు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది. ఆ శిక్షను పెంచేందుకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే హైకోర్టు సంబంధించినటువంటి అభ్యంతరాలు అంటే ఇద్దరు ఒకేసారి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు, ఇక్కడ పురిగొల్పడం అనే అంశం రాదు అనేటువంటి విషయాన్ని పదే వీరు బలంగా వాదన వినిపించిన నేపథ్యంలో మరి కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే సరోజిని దేవికి సంబంధించి తన కూతురికి సంబంధించి కూతురు అడ్డు తొలగించుకునేందుకు ఒక పక్క ప్లాన్ గా జరిగినటువంటి వాదనలకు మరి బలం చేకూరుతుందా, వాటితో అంగీకరించి ఈ రోజు తీర్పు ఇవ్వబోతుందేమో చూడాల్సి ఉంది. ఎందుకంటే అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత 2 సంవత్సరాల జైలు శిక్ష విధించి
తమ కుటుంబం తమ కూతురుని కోల్పోయి ఉన్నాం, మంచి భవిష్యత్తును కూతురుని కోల్పోయినాం, కానీ సిద్ధార్థ మాత్రం ఎప్పటిలాగా తన హాయిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు అనే విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. తాము పూర్తిగా అన్యాయం గురయ్యేటువంటి విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో మన సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఎలా ఇవ్వబోతుంది, ఏమి ఇవ్వబోతుందో మాత్రం ఆ తర్వాత ఉత్కంఠ రేపుతోంది. రైట్, థ్యాంక్ యూ రమణ.